నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకుని అదృష్టాన్ని పొందాలన్నా, అలాగే చిన్న చిన్న సమస్యలను అధిగమించాలన్నా మనతో పాటు నిపుణులు ఉన్నారు. వారు న్యూమరాలజీ, పోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జియాలజీ, వేదగణిత శాస్త్రవేత్త మరియు వాస్తు నిపుణులు ఉన్నారు భానుచరణ్ గారు. మరి మీరు మీ సమస్యల్ని వారితో చెప్పి క్లియర్ చేసుకోవచ్చు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ముఖ్యంగా భార్యాభర్తలు వైవాహిక సమస్యలతో చాలా గొడవలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ గొడవలకి కారణం పేరేనంటారా? తప్పకుండా. ఏంటంటే వాళ్ళ పేరులో కనుక రాంగ్ నంబర్స్ ఉన్నట్టయితే, వాళ్ళకి ఆపోజిట్ నంబర్స్ ఉన్నట్టయితే, మనం చెప్పుకుంటా ఉన్నాం ఆల్రెడీ, ఆపోజిట్ నంబర్స్ ఉన్నట్టయితే ఒకరు ఏదైనా చెప్పినా, చిన్న మంచి చెప్పినా కూడా భర్త మంచి చెప్పినా భార్య చెడుగా ఊహించడం, భార్య మంచి చెప్పినా భర్త చెడుగా ఊహించడం, ఇలాంటివి వాళ్ళ నంబర్స్ ప్రకారం వాళ్ళ పేర్లు మార్చుకొని, అలాగే ఆ రెండు పేర్లకు సఖ్యత కరెక్ట్గా ఉండకపోవడం, దీనివల్ల చిన్న చిన్న గొడవలు పెద్దగా అవ్వడం, దీంతో పాటుగా విడాకుల వరకు వెళ్ళడం, కొంతమంది అందులోనే నలిగిపోవడం, ఆ సమస్యలు ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఒకరినొకరు వేధించుకోవడం, ఇలాంటివి జరగడానికి కారణం వాళ్ళలోని పేర్లే కారణం. ఇక అమ్మాయిలకు వస్తే, అమ్మాయిలు పెళ్ళిలో పేరు మార్చుకున్న తర్వాత పెళ్ళి తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం, అలాగే వాళ్ళ లైఫ్ అంతా చికాకులు చింతలతో కూడుకున్నటువంటి లైఫ్ అనేది వస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ పేరు మార్చుకున్నప్పుడు ఫస్ట్ ఉన్న లైఫ్కి ఈ లైఫ్కి చాలా తేడా వస్తుంది. ఒకసారి మీరు ఇలాంటి వాళ్ళు కూడా గమనించుకొని చూసుకున్నట్టయితే వాళ్ళకి తొందరగా అర్థమైపోతుంది పేరులో ఎంతటి శక్తి ఉంది, పేరులో ఎంతటి మార్పు వస్తుంది అనేది తప్పకుండా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చాలామంది కాలర్స్ ఎదురు చూస్తున్నారండి. వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఆర్ సైదయ్య మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్తారా? నవంబర్ 18, 1976. 13 అండి? నవంబర్ 18. ఓకే. టైం అండి? మధ్యాహ్నం 2:40. ఓకే, మీ పూర్తి పేరు చెప్పండి. ఆర్ సైదయ్య. నిక్ నేమ్ ఉందా అండి? ఏమైనా పిలుస్తూ ఉంటారా ఇంటి దగ్గర? సైదయ్య అని పిలుస్తుంటారండి. సైదయ్య అని పిలుస్తుంటారు. మీరు ప్రస్తుతం ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా అండి? అవునండి, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా రావట్లేదు. అదే విధంగా ఆరోగ్య సమస్యలు కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారండి? అవునండి. హలో, ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఇప్పుడు నా ఎంఏ బీఈడి అయిపోయింది మేడం. 2001 నుంచి ప్రయత్నిస్తున్నా కానీ రావట్లేదు. ఓకే 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 అండి, మాట్లాడండి. 3 సార్లు డిఎస్సి రాశాను, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష. ఓకే, భానుచరణ్ గారు ఉన్నారు, మీరు వారికి పరిష్కార మార్గం అందిస్తారు. హలో నమస్తే సార్. నమస్తే సైదయ్య గారు. మీ సైదయ్య అనే పేరులో నెంబర్ 12 రాంగ్ నంబర్, రివర్స్ నెంబర్ అనేది ఉంది. మీరు ఎంత స్టడీ చేసినా కూడా జాబ్ రాకపోవడమే కాకుండా ఇంకా హెల్త్ ప్రాబ్లం, దీంతో పాటు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. మీ చేతిలో డబ్బులు నిలవకపోవడం, అలాగే రకరకాల ఇబ్బందులు అనేవి ఈ రివర్స్ నెంబర్లో ఉంటుంది. ఈ రివర్స్ నెంబర్ అనేది చాలా డేంజరస్ నంబర్. ఇది ఎవరికి ఉన్నా కూడా ఈ నంబర్ వాళ్ళ జీవితంలో వెనక్కే కానీ ముందుకు వెళ్ళే సమస్య అనేది ఉండదు. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చాలా బాగుంది. మీకు జాబ్ వచ్చే అవకాశాలు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయి. మీ పేరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి రాసుకోండి. సైదయ్య, SAIDHAIAHH, SAIDHAIAHH. ఈ పేరుని డైలీ 27 టైమ్స్, 27 డేస్, అలాగే 1 or 2 days గ్యాప్, మళ్ళీ ఒక 10 కోర్స్ చేయండి. మీకు ప్రాబ్లమ్స్ అన్నీ పోయి లక్ అనేది ఆటోమేటిక్గా మీకు జాబ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక మిగతా విషయాల్లో కూడా మీ లైఫ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 9 లక్కీ నెంబర్స్. లక్కీ డేట్స్ 1, 10, 19, 28, అలాగే 9, 18, 27, 9, 18, 27 ఇవి లక్కీ డేట్స్. ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీరు ఈ డేట్లలో మీరు స్టార్ట్ చేసినట్టయితే పూర్తి అవుతుంది, కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు 100%గా ఉంటుంది. అలాగే మీకు లక్కీ కలర్స్ రెడ్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్ మీకు లక్కీ కలర్స్. ఇక అవాయిడ్ డేట్స్ అంటే 8, 17 అలాగే 26లో మీరు ఎలాంటి కొత్త పనులు మీరు స్టార్ట్ చేయకూడదు. అలాగే సిగ్నేచర్ సైదయ్య, ఆర్ అనేది వదిలేయండి.
సిగ్నేచర్ ఓన్లీ సైదయ్య ఇప్పుడు చెప్పిన స్పెల్లింగ్ని పూర్తి స్పెల్లింగ్ని పైకి వచ్చేలాగా పెట్టండి. లాస్ట్ హెచ్ అనేది కిందికి రాకుండా హైట్ చూసేలాగా పెట్టుకున్నట్టయితే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది, తొందరగా జాబ్ కూడా వస్తుంది. దీంతో పాటుగా మీకు లక్కీ డైరెక్షన్, వాస్తు డైరెక్షన్ వచ్చేసి ఈశాన్య దిశ, నార్త్ ఈస్ట్, తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ మీకు డైరెక్షన్ అనేది చాలా బాగుంటుంది. దాంతో పాటుగా దశముఖి రుద్రాక్ష, ఒక 10 ముఖాల రుద్రాక్ష కనుక మీరు మెడలో వేసుకున్నట్టయితే మీకు జాబ్ రావడానికి తొందరగా రావడానికి అది దోహదపడుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ సైదయ్య గారు. ఓకే భానుగారు, మీతో మాట్లాడడానికి సౌదీ నుంచి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. హలో చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/7/62 1962. ఓకేనా అండి? 68. ఓకే, మీ పూర్తి పేరు ఏంటండి? పూర్తి పేరు ఇంద్రాల శ్రీనివాస్. మా ఏమని పిలుస్తుంటారు? ఎడమలపల్లి శ్రీనివాస్ అంటారు సార్. ఒకసారి మీ నిక్ నేమ్ ఏంటండి? సార్ మిమ్మల్ని ఇంకేదైనా పేరుతో పిలుస్తూ ఉంటారా? అంటే శ్రీనివాస్ అంటారు సార్. శ్రీనివాస్ అని పిలుస్తుంటారు. ఓకే ఓకే ఓకే, మీకు ప్రస్తుతం ఏదైనా సమస్యతో బాధపడుతున్నారండి? సార్ ఆర్థికంగా సార్. ఏంటండి? ఆర్థికంగా బాగా ఇప్పుడు సౌదీ నుంచి మాట్లాడుతున్నాను ప్రస్తుతానికి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అవును సార్. ఓకే ఓకే, భానుగారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు, సార్ హలో. సార్ శ్రీనివాస్ గారు, సార్ శ్రీనివాస్ అనే పేరులో నెంబర్ 16 బాంబ్లాస్ నంబర్ అనే నంబర్ ఉంది. దాంతో మీరు తప్పకుండా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక శ్రీనివాస్ అనే ప్రతి ఒక్కరు కూడా శ్రీను అని పిలిపించుకోవడం జరుగుతూ ఉంటుంది. శ్రీను అనే పేరులో రివర్స్ నంబర్ అనేది ఈ నంబర్ ఉండడం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి శ్రీను అని ఒకవేళ పిలిచినట్టయితే మీరు శ్రీను అనేది పూర్తిగా వదిలేయండి. శ్రీనివాస్ అనే దాంట్లో SRINEWVAS అనే పేరుని డైలీ 30 times 30 days 1 or 2 days గ్యాప్ అలాగా ఒక 9 కోర్స్ చేయండి. మీకు ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి మంచి లైఫ్ అనేది మీకు వస్తుంది. ఇక లక్కీ నంబర్స్ వచ్చేసి 3, 9 లక్కీ నంబర్స్. లక్కీ డేట్స్ 3, 12, 21, 30 అలాగే 9, 18, 27 ఇవి మీకు లక్కీ డేట్స్. ఇక లక్కీ కలర్స్ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అలాగే క్రీమ్ కలర్ ఇవి లక్కీ కలర్స్. ఇక సిగ్నేచర్ శ్రీనివాస్ అనే పేరుని ఒక 3.5 centimeters దాటేలాగా పొడవు పెట్టండి. ఒక 16 degrees హైట్తో పెట్టండి. అంతకంటే తక్కువగా పెడితే మీకు డెవలప్మెంట్ అనేది ఉండదు. ఇక ఒక డాట్ తప్పనిసరిగా మీరు శ్రీనివాస్కి పెట్టాల్సి వస్తుంది. కింద అండర్లైన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టడానికి వీల్లేదు. ఇక రుద్రాక్ష, ఒక రుద్రాక్ష 7 ముఖాల రుద్రాక్ష కనుక మీరు వేసుకున్నట్టయితే లక్ష్మీ స్వరూపం. మీకు ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి మీకు మంచి ఆర్థిక పరిపుష్టి అనేది వస్తుంది. ఇక డైరెక్షన్, వాస్తు డైరెక్షన్ అనేది నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య దిశ, తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ మీకు మంచి డైరెక్షన్ అది. ఇక ఈ సిగ్నేచర్ కూడా మంచి మెయింటైన్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా ఆర్థిక ఇబ్బందులు అనేది పూర్తిగా తొలగిపోయి మంచి లైఫ్ అనేది వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ శ్రీనివాస్ గారు. ఓకే, సిగ్నేచర్ ప్రభావం కూడా చాలా ఉంటుందంటారు. 100%గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఇంతకుముందు కాలర్ అడిగినట్టు ఉన్నతమైన చదువులు, హైయర్ స్టడీస్ చదివి కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతుంటారు. మన సొసైటీలో చాలా మందిని చూస్తున్నాం. మరి వీరు పేరు మార్చుకోవడం వల్ల ఏదైనా అదృష్టం పొందొచ్చా? తప్పకుండా. జాబ్ అయితే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇంత చదువుకునే వరకు మాకు బాగానే చదువుకుంటున్నాం కానీ జాబ్ రాకపోవడానికి పేరు ఎలా కారణమవుతుంది అనేది చిన్న చిన్న డౌట్స్ అనేది తప్పకుండా అందరికీ వస్తూ ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే రాంగ్ నంబర్ ఉన్నప్పుడు అది ఎప్పుడు ప్లే అవుతుంది అనేది వాళ్ళ జాతకాన్ని బట్టి కొంచెం చెప్పవచ్చు. ఇక ఈ నంబర్ అనేది చదువుకునేంత వరకు ఆగిపోయి అక్కడి నుంచి ఈ రాంగ్ నంబర్స్ ప్రభావం కొంతమందికి కొన్ని ఏజ్ల వారికి కొంత ఏజ్ వచ్చాక ఆ రాంగ్ నంబర్స్ ప్రభావం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చదువుకునేంత వరకు బయటికి వెళ్ళరు ఎక్కువగా. మామూలుగా ఫ్రెండ్స్ ఒక 10-20 మందితో తిరిగి తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇలాగా చేస్తూ ఉంటారు. ఇక ఈ చదువు అయిపోయాక ఎక్కువ మందితో తిరగడం,
ఎక్కువ మంది పరిచయం కావడం, దీనివల్ల వీళ్ళ పేరుని ఎక్కువగా ఉచ్చరించడం, దీనివల్ల ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న రాంగ్ నెంబర్స్ అనేది ప్లే అయిపోయి ఈ జాబ్ రాకపోవడానికి, ఇక రకరకాల ఇబ్బందులు పెట్టడానికి ఈ నెంబర్స్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలాంటి వారు కనుక కరెక్షన్ తీసుకుంటే తప్పకుండా వాళ్ళకి జాబ్ వస్తుంది, మిగతా లైఫ్ కూడా 100% వాళ్ళకి బాగుంటుందని చెప్పవచ్చు. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. మేడం నేను భాను చరణ్తో మాట్లాడు. మీరు భానుగారితో మాట్లాడొచ్చండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అవునండి, నా పేరు చెప్పండి మేడం. చెప్పండి మీ పేరు. హలో, మీ పేరు చెప్పండి, పూర్తి పేరు. నా పేరు బొందుగుల నాగరాజు అండి, బి వస్తుందండి. ఓకే నాగరాజు. బొందుగుల మిమ్మల్ని ఏమని నాగరాజు. పిలుస్తూ ఉంటారండి? పూర్తి పేరు బొందుగుల నాగరాజు, ఇంటి పేరు అండి బి నాగరాజు వస్తుంది. ఓకే ఓకే, బి నాగరాజు. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ అండి 14/1/1971 అండి. 14/1/1900. 14 తారీఖు అండి, 1వ నెల, 1971. 71. మీరు నాగరాజు గారు, మిమ్మల్ని ఇంటి దగ్గర ఏమని పిలుస్తూ ఉంటారు? వేరే ఏదైనా పేరుతో పిలుస్తారా? సమయం రాత్రి 1 గంటకండి. ఓకే, మీరు వేరే పేరుతో ఏమైనా పిలుస్తుంటారా మిమ్మల్ని? నాగరాజు అని పిలుస్తుంటారండి, లేకుంటే రాజు అని పిలుస్తుంటారా? ఎవరు అంటే నిక్నేమ్ ప్రభావం కూడా చాలా ఉంటుందని నిపుణులు చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఇలా స్ట్రెస్ఫుల్ గా అడగాల్సి వస్తుంది. ఇది నాగరాజు అని పిలుస్తారు, ఓకేనా? ప్రస్తుతం ఏదైనా సమస్య ఏదైనా ఉందా అండి? డిసెంబర్ లో యాక్సిడెంట్ అయింది. అవునండి. ఏంటి సమస్య ఏంటి? అవునండి, సమస్య ఉన్నది. నాకు ఏం చేసినా ఇంట్లో పైసలు బరకతున్నట్లేవు. మన లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో యాక్సిడెంట్ అయిందండి. ఓకే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చిన్న ఓకే, ఆరోగ్య సమస్య. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 19th లో యాక్సిడెంట్ అయింది. నాగరాజు గారు, బొందుగుల నాగరాజు గారు. హలో, ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హలో, మీరు భానుగారితో మాట్లాడొచ్చండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నాగరాజు అనే పేరులో 9-2 అనే కాంబినేషన్ ఉంది. హలో, ఈ నాగరాజు అనే పేరులో 9-2 అనే కాంబినేషన్ ఉంది. దీనివల్ల అస్తవ్యస్తమైనటువంటి జీవితం, రకరకాల ఇబ్బందులు, అలాగే దీంతో పాటుగా స్పెషల్గా మీకు బ్యాక్ పెయిన్ అనేది ఈ నెంబర్ వల్ల వస్తూ ఉంటుంది. ఇక బొందుగుల నాగరాజు బాంబ్లాస్ నెంబర్ ఉంది. దీనివల్ల మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ పడిపోవడం, జీరోకు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక నాగరాజు అనే పేరుని మనం కరెక్షన్ తీసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5 and 6 కాంబినేషన్లో ఉంది. మంచి బిజినెస్, అలాగే దాంతోపాటుగా పొలిటికల్ భవిష్యత్ అనేది మీ లైఫ్లో మంచి బెటర్గా ఉంటుంది. కానీ ఈ పేరు ప్రాబ్లం ఉండడం వల్ల మీకు ఈ లైఫ్ అంతా అస్తవ్యస్తం జరిగిపోతూ ఉంది. ఇక మీకు కరెక్షన్ ఏంటంటే NAGARRAJJU, NAGARRAJJU, ఒక ఆర్ ఒక జేని యాడ్ చేసుకొని మీరు డైలీ 23 times 23 days 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూగా ఒక 23 కోర్స్ చేయండి మీరు. అలాగైతే మీకు పాత పేరులో ఉన్నటువంటి వైబ్రేట్ పోయి పూర్తిగా మీకు మంచి భవిష్యత్తులోకి మీరు వచ్చేస్తారు. ఇక మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 2, 5 లక్కీ నెంబర్స్. లక్కీ డేట్స్ 1, 10, 19, 28, అలాగే 2, 11, 20, 29, 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. ఏ పని స్టార్ట్ చేసినా, ఇది రాయడం స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈ డేట్స్ని చూసుకొనే స్టార్ట్ చేయాలి. అలాగే ఒక కోర్స్ అయిపోయిన తర్వాత 23 days అయ్యాక ఒక కోర్స్ అవుతుంది. 1-2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ లక్కీ డేట్ చూసుకొని స్టార్ట్ చేయాలి. ఇలాగ మీరు కంటిన్యూగా కోర్సులు అనేది చేయాలి. అలాగే మీకు లక్కీ స్టోన్, ఒక స్టోన్, ఒక డైమండ్, ఒక ఎమరాల్డ్, 2 స్టోన్స్ పెట్టుకోవాలి. డైమండ్ వచ్చేసి రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఒక 14 cents కానీ లేదంటే 23 cents కానీ పెట్టుకోండి. అలాగే రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి మీరు ఎమరాల్డ్ ఒక 3 carats మీరు ధరించినట్టయితే మంచి లైఫ్ ఉంటుంది. ఈ 2 స్టోన్స్ తప్పకుండా ధరించాలి. ఇక లక్కీ కలర్స్ వైట్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ మీకు లక్కీ కలర్స్. వాడకూడనటువంటి కలర్ ఈ బ్లాక్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి, ఈ 2 పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఆ కలర్ డ్రెస్సులు పూర్తిగా వేసుకోకుంటే చాలా బాగుంటుంది. అలాగే 8, 17, 26లో కూడా ఎలాంటి కొత్త పని స్టార్ట్ చేయొద్దు. 3, 12, 20, 21, 30 ఈ డేట్స్లో కూడా కొత్త పనులు స్టార్ట్ చేయకపోతే మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఇక రుద్రాక్ష
ఒక 3 ముఖాల రుద్రాక్ష వేసుకోండి, మీకు హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అగ్నిస్వరూపం చాలా బాగుంటుంది. అది వేసుకున్నాక దాని వైబ్రేట్ తోటి మీకు హెల్త్ క్లియర్ కావడం అనేది 100%గా జరుగుతూ ఉంటుంది. ఇక డైరెక్షన్ లక్కీ వాస్తు అనేది మీకు నార్త్ దిశ, ఉత్తర దిశ, మెయిన్ డోర్ కానీ మెయిన్ గేట్ కానీ ఉన్నట్టయితే మీకు బెటర్గా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ నాగరాజు గారు. తను ఇంతకుముందు ఒక యాక్సిడెంట్స్ సమస్య చెప్పడం జరిగింది. ముఖ్యంగా వెహికల్స్ చాలా నెలలు వెయిట్ చేసి ఫ్యాన్సీ నెంబర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వెహికల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లక్కీ నెంబర్ కోసం ఎలా కింది 4 నెంబర్స్ చూడాలంటారా, ఎలా చూడాలంటారా? లేదండి, లాస్ట్ 4 డిజిట్ చూసుకున్నట్టయితే రాంగ్ వచ్చేస్తుంది. ఈ 99, 999 లేదంటే అందరూ 9లకు రావడము ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఏంటంటే పూర్తి డీటెయిల్స్ AP 28 తర్వాత డిజిట్ తర్వాత నెంబర్ ఇలాగా పూర్తిగా ఈ నెంబర్ని చూసుకున్నట్టయితేనే కరెక్ట్గా నెంబర్ వస్తుంది. తప్పకుండా లక్షలు పెట్టేసి కార్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు వెహికల్స్. ఒక నెంబర్ దగ్గర కొన్ని డబ్బులు పెట్టేసి కరెక్ట్గా నెంబర్ చూసుకున్నట్టయితే లైఫ్ అంతా యాక్సిడెంట్లు కాకుండా దాంతోపాటుగా వాళ్ళకి అది రిపేర్లు కానీ అది కానీ ఎక్కువగా రానియకుండా ఇలాంటి జాగ్రత్తలు అనేవి ఆ నంబర్ అనేది చూసుకుంటూ ఉంటుంది. నెంబర్ తప్పనిసరిగా కరెక్ట్గా చూసుకోవాల్సిందే, యాక్సిడెంట్లు కాకుండా ఉంటుంది. అందరూ 999 అని అంటారు. 2లో పుట్టిన వాళ్ళు అంటే సెకండ్లో పుట్టిన వాళ్ళు 9 ఆపోజిట్గా ఉంటుంది. వాళ్ళు 9 తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అవుతుంది. ఇలాంటివి తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఇక ఆ 4 డిజిట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సెట్ అవ్వదు. పూర్తి డిజిట్ చూసుకున్నట్టయితేనే కరెక్ట్ నంబర్, లక్కీ నెంబర్ అనేది చెప్పవచ్చు. ఆ లక్కీ నెంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయి ఉండాలి, వాళ్ళ పేరుకు మ్యాచ్ అయి ఉండాలి. అన్ని రకాలుగా కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ వెహికల్ అనేది కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళకు లక్కీగా ఉంటుంది, యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది. ఓకే అండి, ఒక కాల్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, మీ పేరండి? హలో, మా మీ పేరు పేరు వెంకటేష్ మేడం. వెంకటేష్ మేడం మాది కాకపోతే షార్ట్ కట్ వెంకటేష్ అని పిలుస్తాం. అసలు పేరు స్కూల్ మా సర్టిఫికెట్లోనేమో వెంకటేశ్వర. ఓకే, సర్టిఫికేట్స్లో ఏముందండి? వెంకటేశ్వర మేడం. వెంకటేశ్వర్లు ఏనా? అవును మేడం. ఓకే, సరే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మేడం లేదండి? 1980 మేడం. ఓకే, మరి ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారండి? మేడం మాకు వెంకటేష్ అది కూడా అవ్వట్లేదు. భానుగారితో మాట్లాడండి. వెంకటేశ్వర్లు అనే పేరులో 33 నంబర్ అనే నంబర్ ఉంది. సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, అందరికీ సహాయం చేయడం, మోసపోవడం. ఇక వెంకటేష్ అనే పేరులో 36 నంబర్ అనేది ఉంది. ఈ నంబర్ అనేది మీరు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలన్న గుణం ఎక్కువగా రావడం, దాంతో కూడా మోసపోవడం. మీరు ఎవరికి సహాయం చేసినా కూడా మీకు ఆపోజిట్గానే రిజల్ట్ వస్తుంది, కానీ బెస్ట్గా అయితే రాదు. ఇక డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లం కూడా పాడైపోతుంది. తొందరగా హెల్త్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే వెంకటేష్ అనే పేరులో లాస్ట్ హెచ్ అనేది యాడ్ చేసుకోండి. VENKATESHH VENKATESHH అనే పేరుని డైలీ 41 టైమ్స్, అలాగే 41 డేస్, 1 or 2 days గ్యాప్, అప్పుడు ఒక కోర్స్ అవుతుంది 41 డేస్ తర్వాత. అలాంటి కోర్సులు ఒక 10 చేయండి. 10 చేసినట్టయితే మీకు పూర్తి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లం కానీ ఆర్థిక ప్రాబ్లం కానీ పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ఇక ఈ మీకు లక్కీ నంబర్స్ 1, 5, లక్కీ డేట్స్ 1, 10, 19, అలాగే 28, 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. ఇక లక్కీ కలర్స్ వైట్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, అలాగే క్రీమ్ కలర్, ఇవి లక్కీ కలర్స్. ఇక లక్కీ సిగ్నేచర్ అనేది వెంకటేష్ అనే పేరుని పెట్టేసి లాస్ట్ హెచ్ అనేది పైకి వచ్చేట్టుగా చూడండి. ఒక 2 డాట్స్ పెట్టండి హెచ్ దగ్గర. ఒక 2 డాట్స్ పెట్టినట్టయితే మీకు లక్ అనేది తొందరగా కలిసి వస్తూ ఉంటుంది. ఇక కింద అండర్లైన్స్ అనేది పెట్టకూడదు. ఇక వి అనేది లెఫ్ట్ సైడ్లో పడకుండా జాగ్రత్త తీసుకున్నట్టయితే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఇక రుద్రాక్ష, ఒక పంచముఖి రుద్రాక్ష, 5 ముఖాల రుద్రాక్ష కనుక మీరు మెడలో వేసుకున్నట్టయితే మీకు హెల్త్ ప్రాబ్లంతో పాటుగా ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేవి 2 ఒకే టైంలో క్లియర్ చేస్తూ ఉంటుంది అది. ఇక స్టోన్ వచ్చేసి ఒక డైమండ్, ఒక 14 సెంట్లు మీ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కనుక శరీరానికి తాకకుండా జాగ్రత్తలు తీసుకొని కింద ప్యాక్ చేయకుండా, రింగ్కి కింద ప్యాక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకొని స్టోన్ పెట్టుకున్నట్టయితే మీకు బెటర్గా ఉంటుంది లైఫ్ అనేది. ఇక డైరెక్షన్, ఈ డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిశ, ఉత్తర దిశ మీకు చాలా బాగుంటుంది.
బెస్ట్ ఆఫ్ లక్ వెంకటేష్ గారు. ఓకే అండి, చాలామంది అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, మీరే ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందంటారు? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇక్కడ రాని వాళ్ళు పోస్టల్గా చేసుకుంటే మేము కొంచెం క్లియర్గా చెప్పలేకపోతున్నాం సార్, మేము అంత క్లియర్గా చెప్పలేకపోతున్నాం, అంత క్లియర్గా మేము సాటిస్ఫై కాలేకపోతున్నాం అని చెప్పేస్తే కొంతమంది కొన్ని ప్రదేశాలకు రమ్మని చెప్తా ఉంటే, కొన్ని డిస్ట్రిక్ట్లకు రమ్మని చెప్తా ఉంటే వెళ్తూ ఉన్నాం. అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళంలో 5, 6వ తేదీల్లో అక్కడ అందుబాటులో అందరికీ ఉంటాం, అందరు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. అలాగే 12, 13వ తేదీల్లో తిరుపతిలో ఉంటాం, తిరుపతిలో అందుబాటులో ఉంటాం అందరికీ, అక్కడ కూడా అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. ఓకే అండి, మీరు ఇంతకుముందు కాలర్తో మాట్లాడుతూ న్యూమరాలజీతో పాటు సిగ్నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి సిగ్నేచర్ ప్రాముఖ్యత ఏంటి అసలు? సిగ్నేచర్ అనేది ఒక లైఫ్ని పూర్తిగా శాసించేటువంటిది సిగ్నేచర్. ఇక పేరు మనకు లక్ అనేది ఇస్తూ ఉంది. ఇక సిగ్నేచర్ అనేది లైఫ్ డిసిషన్ ఎలా తీసుకోవాలి అనేది తప్పకుండా అదొక సూచికలాగా పనిచేస్తూ ఉంటుంది. మనం సిగ్నేచర్ ఏ రకంగా పెడతా ఉంటే ఆ రకంగా లైఫ్ అనేది మార్పులు చెందుతూ ఉంటుంది. చాలామంది కిందకి పెడతా ఉంటారు సిగ్నేచర్, ఆ కిందకి పెట్టడం వల్ల వాళ్ళకి అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు పూర్తిగా. ఆ అప్పుల్లో కూరుకుపోయి ప్రతిదీ అప్పు కట్టే టైంకి డబ్బులు వచ్చేసరికి వేరే ఖర్చుకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి వారు తప్పనిసరిగా సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. సిగ్నేచర్ ప్రాముఖ్యత అనేది పేరు కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. పేరు కరెక్షన్ తీసుకున్న తర్వాత తప్పకుండా సిగ్నేచర్ అనేది కరెక్ట్గా చూసుకున్నప్పుడే వాళ్ళ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక పేరు మాత్రం కరెక్షన్ చేసుకుని సిగ్నేచర్ అదే యథావిధిగా పెట్టినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ లైఫ్ అనేది కరెక్ట్గా కాదు. పేరుతో పాటుగా సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, భానుచరణ్ గారు మా వ్యూవర్స్ కోసం, వారి అదృష్టం కోసం వారికి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. చూసారు కదా, భానుచరణ్ గారిని మీరు నేరుగా కలవాలనుకుంటే వారు ఎక్స్ రోడ్, హైదరాబాద్లోని ఎక్స్ రోడ్లో యూసుఫ్ కూడా అపోజిట్ రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఉంటారు. సూపర్ మార్కెట్కి అపోజిట్లో ఉంటారు. మీరు డైరెక్ట్గా వారితో కలవచ్చు. వారి కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్నాయి. ఇది వాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం.